లేవండి, ఒక రూపం లేదు అసలు. అది ఎలా ఉన్నదంటే ఒక అగ్ని గోళాకారం వలె అలా ఉండి ఆ యొక్క భయంకరమైన అగ్ని అటు ఇటు కదులుతుందన్నమాట. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఒక వీడియో చూపిస్తున్నాను మీకు, చూడండి ఒకసారి. దేవుని యొక్క రూపం ఆగ్ని ఇలా ఉన్నది. ఇది ఒక అగ్ని రూపం, దానికి రూపం లేదు. అది అగ్ని జ్వాల వలె మండుతుంది, భయంకరమైన అగ్ని. అది వచ్చి ఒకవేళ అగ్ని కనుక వచ్చి ఒక మనిషిలో వాళ్ళంటే వరకు ఆత్మను కోరుకున్నావు అంటే ఆ అగ్ని వచ్చి వాళ్ళని మనం కాళ్ళు ఊపైపోతాం. దేవుని యొక్క ఆత్మ ఆదిలో ఒక రూపం లేకుండా ఈ విధంగా ఒక అగ్ని వల్ల తిరుగుతూ ఉండదు. దానికి ఒక రూపం లేదు, దానికి ఒక శరీరం లేదు, ఒక చేతులు కాళ్ళు ఏమి లేవండి. అది ఒక అగ్ని వలె ఒక గోళాకారం వలె తిరుగుతూ ఉంది. ఇది దేవుని యొక్క ఆదిలో ఉన్న మొట్టమొదటి రూపం అండి. హల్లెలూయా. దీనిని ఏ మనిషి కూడా తట్టుకోలేడు, దాని ముందు నిలబడగలడు. ఏ మనిషి దాన్ని చూడలేడు, దాన్ని చూడడానికి ఆ వ్యక్తుల వల్ల కాదు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనిషి అలాంటి అగ్ని స్వరూపం ముందు నిలబడలేడు. అందుకే ఇప్పుడు వరకు కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు కూడా దేవుణ్ణి పొందుకోవడానికి సాహసం చేయలేదు. ఆ శరీరం తట్టుకునే కెపాసిటీ ఏ మనిషి కూడా లేదు. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క అగ్ని గోళాకారం వలె మండుతున్న దేవుడు ఇలా మండుతున్నాడు. ఇప్పుడు చూపించిన మీకు వీడియో ఆధారంగా ఇలా మండుతున్నాడు, అగ్ని గోళాకారంగా మండుతున్నాడు. ఈ దేవుడు నివసించడానికి ఈయన ఏం చేశాడంటే ఒక థియోపని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అగ్నిమయమైన దేవుడు ఈ థియోపని యొక్క హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు దీనికి కాళ్ళు ఉన్నాయి, దీనికి చేతులు ఉన్నాయి. దీన్నే బైబిల్లో ఏమని చెప్పారంటే మెల్కీసెదెక్ అన్నారు. మెల్కీసెదెక్ అంటే మెల్కీసెదెక్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక వాక్య శరీరం అయి ఉన్నది, థియోపని బాడీ అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన నివసించడానికి ఒక శరీరాన్ని వేసుకున్నాడు, ఒక థియోపని బాడీని చేసుకున్నాడు. ఇప్పుడు అగ్ని గోళాకారంలో ఉన్న దేవుడు ఈ యొక్క అగ్ని గోళంలో ఉన్న ఎల్ దేవుడు అంటే ఎల్ దేవుడు, ఈ ఎల్ దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క శరీరంలో కుమరించుకున్నాడు. ఈ యొక్క పూర్తి దైవత్వం అంతయు కూడా ఈ యొక్క థియోపనిలో కుమరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ థియోపనిలో కుమరించుకుని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ఆత్మ సంబంధమైన శరీరం, భౌతిక శరీరం కాదు, ఈ ఆత్మ శరీరం ఇది, ఆత్మ సంబంధమైన శరీరం ఇది. అంటే ఈయన దేవుడు ఆత్మ ఉన్న దేవుడు, ఒక రూపం లేని దేవుడు మొట్టమొదటిగా ఆయన థియోపనిలో కుమ్మరించుకున్నాడు, ఈయన ఆత్మ శరీరంలో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ శరీరంలో కుమ్మరించుకున్న దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఒక శరీరం చేసుకున్నాడు, అది మట్టి శరీరం. ఈ మట్టి శరీరమే ఆదామై ఉన్నాడు.